వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అనగానే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ సమయం ఆధారంగా గణించేటట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళు అని ఎవరిని అంటామంటే ముఖ్యంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ధనుసు రాశి వారి కింద పరిగణిస్తాం. అయితే కొంతమందికి వాళ్ళ యొక్క పుట్టిన తేదీ సమయం తెలియకపోవటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏ రకమైన రాశికి చెందుతారు అంటే ఏ రాశికి చెందుతారు అనేటువంటి విషయం చాలా మందికి అవగాహన ఉండట్లేదు. అది తెలియచేయమని అడుగుతున్నారు కనుక మీకు నేను చెప్పబోయేటువంటి ఈ అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలు ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ధనుసు రాశి కింద పరిగణించబడతారు. అంటే ఏ, యో, బా, బి, బు, ధ, భ, ఢ, బే అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళ కింద పరిగణించబడతారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే యోగా, యోగానంద్, బాల, బిందు, అలాగే బేబీ ఇలాంటి పేర్లన్నీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వారి కింద పరిగణించబడతారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే 2వ స్థానంలో మకర రాశిలో ప్రధానమైనటువంటి 5 గ్రహాల సంచారం అనేటువంటిది జరుగుతోంది. అంటే రవి, శని, బుధ, గురు, శుక్రులందరూ కూడా 2వ స్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నారు. 5వ స్థానంలో కుజుడు, 6వ ఇంట రాహువు, 12వ స్థానంలో కేతువు సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. మరి ముఖ్యంగా ఈ మాసంలో ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశించే మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మాసం మొత్తం కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటుంది. పంచగ్రహ కూటం అనేటువంటిది జరుగుతోంది. ఈ రెండిటి రీత్యా ఈ మాసంలో కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు ధనుసు రాశి వారి జీవితంలో జరగబోతున్నాయి. అయితే అవి ఎలా ఉంటాయి, పాజిటివ్ గానా నెగిటివ్ గానా అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం. సహజ సిద్ధంగానే ఏకాగ్రత, పట్టుదల, మంచి కార్యదీక్ష, చేపట్టినటువంటి కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో పూర్తి చేసి తీరాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా గొప్ప అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా కాలంగా పరిష్కరించబడని సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు ఈ మాసంలో సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. అటువంటి శుభగ్రహ స్థితి ఈ మాసం ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది. కొన్ని విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఏ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి, ఏ రంగం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా బాగుంది. వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి వెళ్ళగలుగుతారు. అధికారుల రీత్యా కానీ సాటి ఉద్యోగస్తుల రీత్యా కానీ మంచి సపోర్టును పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వ్యాపారంలో రొటేషన్ని అనూహ్యంగా పెంచుకోగలుగుతారు. గతంలో పెరిగేటువంటి పరిస్థితి కొద్దిగా ఆటుపోట్లుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళకి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సన్మానాలను పొందుతారు. చక్కటి గౌరవాన్ని పొందుతారు. నూతన ఆస్తుల్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.
ఇకపోతే ధనుసు రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసంలో అనుకోకుండా ఎవరికో రావాల్సిన అవకాశాలు మీ తలుపు తట్టి ఆ అవకాశాలు మీకు రావటం అనేటువంటిది చక్కటి సంతోషాన్ని కలిగిస్తుంది. వచ్చినటువంటి అవకాశాలని వచ్చినట్లుగా ఉపయోగపెట్టుకుని మంచి అభివృద్ధి పథంలో ధనుసు రాశి ఈ రంగంలో అంటే కళాకారులకు సంబంధించిన రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం ఈ మాసం మొత్తం 3 పువ్వులు 6 కాయలుగా నడిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. పూర్తి స్థాయిలో రుణాలని ఒక దారి చేయగలుగుతారు. అంటే దాదాపుగా అన్ని రుణాలని తీర్చలేకపోయినా ప్రమాదకరమైనటువంటి రుణాలని ఈ మాసంలో వదిలించుకోగలుగుతారు. దాని రీత్యా మంచి ఆనందాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే విదేశాలతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, విదేశాలలో ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏ పని చేపట్టినా సరే పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి విద్యార్థులకి విద్యా విషయంలో మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో చక్కటి ఆనందం అనేటువంటిది ఏర్పడుతుంది. నూతనంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏర్పడతారు. వాళ్ళ రీత్యా మంచి సహాయ సహకారాలని పొందగలుగుతారు. ఇతరులందరూ కూడా తమని చక్కటి వాళ్ళుగా, మంచివాళ్లుగా, వీళ్ళ మంచితనాన్ని గుర్తించాలని ఆరాటపడేటువంటి ధనుసు రాశి స్త్రీలకి వీళ్ళ మంచితనం నిజంగానే బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ గోచరిస్తుంది. అటువంటి విధంగా సమాజంలో చక్కటి సహాయ సహకారాలను అందించి సమాజంలో మంచి పేరుని, కుటుంబ సభ్యుల్లో, బంధుమిత్రుల్లో చక్కటి పేరు ప్రతిష్టల్ని పొందుతారు. వాళ్ళ యొక్క మన్నల్ని పొందుతారు. వాళ్ళ యొక్క పొగడ్తల్ని పొందుతారు. ఇటువంటి మంచి అంశాలన్నీ కూడా ధనుసు రాశి స్త్రీలకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. నూతనంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, అలాగే నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు, గృహోపకరణాలు అంటే ఫర్నిచర్, ఇవన్నీ కూడా ఈ మాసంలో వాళ్ళ వాళ్ళ స్థాయిలకు తగ్గట్లుగా కొనుగోలు చేసి చక్కటి ఆనందాన్ని అనుభవించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అన్ని బాగున్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుగా ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ అనవసరంగా నోరు పారేసుకోవటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో తలదోచటం అనేటువంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఈ తప్పుని చేయకుండా ఉండేటట్లయితే ధనుసు రాశి వాళ్ళు మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. అంటే ఒక చోట తప్పు జరిగింది, ఆ జరిగినటువంటి తప్పుని మీరు ఎత్తి చూపించటం అనేటువంటిది పూర్తి స్థాయిలో అనవసరం. తప్పు చేసిన వాడు బాగానే ఉంటాడు, ఆ తప్పుకు బలైన వాడు బాగానే ఉంటాడు. కానీ వాళ్ళ విషయంలో మీరు స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల పూర్తి స్థాయిలో మీకు అది మైనస్గా మారుతుంది. మీరు దానివల్ల ఆర్థికంగా నష్టపోతారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో మానసిక శాంతిని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ మాసం ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ధనుసు రాశిలో ఉన్నటువంటి కోర్టు సిబ్బంది కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ ఆర్థికంగా బాగా బలపడేటువంటి పరిస్థితులు, కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మరింత అనుకూలంగా ఉంది. వస్త్ర రంగం, ఫ్యాన్సీ రంగం, కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా వ్యాపారంలో రొటేషన్ని అనూహ్యంగా పెంచుకోగలుగుతారు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో గోచరిస్తున్నాయి. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి స్వాచ్ఛత సంపాదనని చక్కగా అనుభవించేటువంటి ధనుసు రాశి వాళ్ళకి స్వాచ్ఛత సంపాదన పట్ల గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ పట్ల అభిమానం ఇవన్నీ ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఆత్మతృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఇటువంటి అనేక రకాలైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ ఆర్థికపరమైన అంశాల్లో కానీ, కుటుంబపరమైన అంశాల్లో కానీ, ఇకపోతే అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో తలదూర్చేటువంటి అంశాల్లో కానీ ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇకపోతే తండ్రికి కానీ, తండ్రి వంటి వారికి కానీ వారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది కొద్దిగా దెబ్బతినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. మీ సొంత ఆరోగ్య విషయంలో కూడా
వెంటనే ఏదైనా సరే సమస్య వచ్చేటట్లయితే వైద్య సలహా తీసుకోండి. వెంటనే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకునేటట్లయితే మరింత శుభ ఫలితాలని ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ మాసంలో సంతానం రీత్యా గొడవలు రాకుండా, వాళ్ళ రీత్యా డిస్టర్బెన్స్లు రాకుండా చూసుకోవడం అనేటువంటిది ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైనటువంటి సూచన. ఇటువంటి ఇబ్బందులు కనుక వచ్చేటట్లయితే కుజగ్రహ పరిహారాలు, శనిగ్రహ పరిహారాలు పాటించండి. అంటే కుజగ్రహ దోష పరిహారం కోసం మంగళవార నియమాలు పాటించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించండి. ఇక దీనివల్ల కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది, సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కొద్దిపాటి ఆలస్యానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్న సమయానికి శుభకార్యాలు, వివాహాది ప్రయత్నాలు అవవు, కొంచెం లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. ఇకపోతే శనిగ్రహ అనుగ్రహాన్ని కనుక సంపాదించగలిగితే అనవసరమైన వాగ్వివాదాలు, నిందలు, అపనిందలు, ఇబ్బందులు, అవమానాలు గురికాకుండా ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎవరికైనా సరే వచ్చేటట్లయితే శనీశ్వరుడి యొక్క పరిహారాలు పాటించడం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఈ శనీశ్వరుడి కటాక్షం కోసం ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే ప్రతి శనివారం నాడు కాలభైరవుడికి అంటే కుక్కలకి ఆహారం పెట్టేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనుసు రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.